the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. కనికరము గల తండ్రి వందనం. కనికరము గల తండ్రి ఆరాధన. కనికరము గల తండ్రి మహిమ. Praise the Lord. Praise the Lord. నజరేయుడైన యేసువా స్తోత్రం. నజరేయుడైన యేసువా మహిమ. నజరేయుడైన యేసువా ఆరాధన. నజరేయుడైన యేసువా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. దైవభీతిని దయచేయు ఆత్మవందనం. దైవభీతిని దయచేయు ఆత్మ స్తోత్రం. దైవభీతిని దయచేయు ఆత్మ మహిమ. దైవభీతిని దయచేయు ఆత్మ స్తుతి. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం తపస్సు కాల 4వ ఆదివారంలో ప్రవేశించాం. ఈ యొక్క ఆదివారానికి ఒక ప్రతిష్టత, ఒక ముఖ్యమైనటువంటి ఆదివారంగా పిలువబడతాం. అది లతారియే సండే, అంటే సంతోషము, సంతత, ఆనందం కలిగినటువంటి ఆదివారం. ఎందుకంటే త్వరలోనే మనము ఈ పాస్కా త్రిదుం 3 ముఖ్యమైనటువంటి పండుగలు, పరిశుద్ధ గురువారం, పెద్ద శుక్రవారము, పాస్కా మహోత్సవాన్ని కొనియాడబోతూ ఉన్నాం. కాబట్టి మనము ఇప్పటి నుండే సంతసముతో, ఆనందముతో, సంతోషముతో మళ్ళీ మనము పరిశుద్ధులు చేసుకుని మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయం కలిగి ఈ యొక్క పండుగలకు మనం తయారవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఆదివారాన్ని లతారే సండే ఆదివారం, సంతోషకరమైనటువంటి ఆదివారం, సంతోషించేటువంటి ఆదివారం, ఆనందం కలిగించేటువంటి ఆదివారముగా మనం పిలుస్తాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి సువిశేషపట్నం, ఈ యొక్క ఉపమానము ఒక ఆనుముత్యము లాంటిది. ఎన్నో విషయాలను మనము ధ్యానించవచ్చు. ఈ యొక్క తప్పిపోయినటువంటి కుమారుని యొక్క సువిశేషపట్నం మనం ఎన్నోసార్లు విన్నాం. ఇది ఒకనికి సుమాతృకగా ఈ యొక్క సువిశేషం మనం చదువుతూ ఉంటే ఇది నా గురించే ఈ యొక్క ఉపమానాన్ని ప్రభు ఉపదేశించాడు అనేటువంటి ఆలోచింపచేసేటువంటిది, సువార్తలో కన్నా సువార్త అయినటువంటిది ఈ ఉపమానం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ ఉపమానములో మనము 3 ముఖ్యమైనటువంటి విషయాలను, 3 వ్యక్తులను మనము శ్రద్ధతో ఆలకించాలి. మొట్టమొదటిది తండ్రి. తండ్రి చూపించినటువంటి ఆ ప్రేమ, తండ్రి 1000 కళ్ళతో ఎదురు చూసేటువంటి ఆ ఎదురు చూస్తున్నటువంటి తండ్రి ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు, దయగలిగినటువంటి వాడు మనము అర్థం చేసుకుంటాం. రెండవది తప్పిపోయినటువంటి కుమారుడు. తప్పిపోయినటువంటి కుమారుడు అంటే మనమందరం. తండ్రి దేవుడు. తప్పిపోయినటువంటి కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి ఆస్తిని పోగు చేసుకుని విశాలవంతమైనటువంటి వ్యసనాలకు లోనయ్యి దుర్వ్యసనం చేసి తన తప్పులు తను తెలుసుకున్నాడో, మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవుని యొక్క వాక్యాన్ని విరుద్ధంగా జీవిస్తూ పశ్చాత్తాప హృదయం కలిగి పాప సంకీర్తనము చేస్తూ తిరిగి తండ్రి యొక్క దయను, ప్రేమను పొందే వారముగా ఉండాలి. మూడవది పెద్ద కుమారుని యొక్క మనస్తత్వం. పెద్ద కుమారుని యొక్క మనస్తత్వం ఏంటంటే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఉన్నటువంటి మనస్తత్వం. ప్రభు వారిని చెప్తూ ఉన్నాడు,
ఓ సర్ప సంతానమా, మీరు సున్నము కొట్టినటువంటి సమాధుల వలె ఉన్నారు. బయటికి బాహ్యంగా అందంగా కనపడతారు, కానీ లోనంతా కుళ్ళు, కుట్ర, అహంభావము, నేనే పవిత్రుడిని, నేనే నిజాయితీ పరుణుడిని, నా మాటే చెల్లాలి, నా మాటే నెగ్గాలి, నేనే చెయ్యాలి, నేనే ముందుండాలి అనేటువంటి ధోరణిలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వం, ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ పెద్ద కుమారుడి యొక్క మనస్తత్వం. మరి అటువంటి మనస్తత్వాలు నాలో ఉన్నాయి, మన అందరిలో ఉన్నాయి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ 3 వ్యక్తుల గురించి ధ్యానించుకుంటూ దేవుని యొక్క వాక్యానుగుణంగా మనం ధ్యానించుకుందాం. అయితే ముందుగా ఈ ఉపమానములో మనం కొన్ని విషయాలను శ్రద్ధతో ఆలకించాలి. ఆ విషయాలు పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు, పరస్పర విరుద్ధమైనటువంటి ఆలోచనలు, పరస్పర విరుద్ధమైనటువంటి ఈ యొక్క వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఈ 3 వ్యక్తుల్లో ఆలోచన రీతి ఎలా ఉందో మనము గమనించాలి. దీన్నే పారాడాక్సికల్ అంటారు ఇంగ్లీష్లో, పారాడాక్స్. మొట్టమొదటి పారాడాక్స్ ఈ యొక్క ఉపమానములో ఉన్నటువంటిది ఏమిటంటే, చిన్న కుమారుడు ఏమని అంటూ ఉన్నాడు విన్నటువంటి 11వ వచనములో, లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనములో చిన్న కుమారుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. 12వ వచనం చదవండి. 12వ వచనం, వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టమంటున్నాడు. చూడండి, మత ఆచారం ప్రకారము, యూదుల ఆచార ప్రకారము బతుకున్నటువంటి తండ్రి బతుకున్నంత వరకు తన ఆస్తిని బిడ్డలకు పంచిపెట్టకూడదు. పంచిపెట్టమని అడిగితే తండ్రి చచ్చిపోయినట్లే. చిన్న కుమారుడి యొక్క ఆలోచన ఏమిటి? నా తండ్రి బతుకుంటే ఏమిటి, చస్తే ఏమిటి, నాకెందుకు అని ఆలోచనతో నాకు రావలసినటువంటి ఆస్తి నాకు ఇవ్వు. చూడండి ఎంత స్వార్థపూరితమైనటువంటి ఆలోచన. కష్టపడి చెమటోర్చి ఆస్తిని సంపాదించినటువంటి తండ్రి ఎలా పోతే నాకేమిటి, ఆయన బతికితే ఏమిటి, చస్తే నాకేమిటి, నాకు కావలసింది నాకు రావాలి, నా ఆనందం కావాలి, నా సంతోషం కావాలి, నా భార్య పిల్లలు బాగుంటేనే చాలు, నా తల్లిదండ్రులు ఎలా పోతే నాకెందుకు, వాళ్ళు తింటే ఏమిటి, తినపోతే ఏమిటి, వారు ఆరోగ్యంగా ఉంటే ఏంటి, ఆరోగ్యంగా లేకపోతే ఏమిటి, నాకెందుకు అనేటువంటి మనస్తత్వాలు చిన్న కుమారులో ఉన్నాయి, మన అందరిలో ఉన్నాయి. కానీ తండ్రి యొక్క ఆలోచన చూడండి. తిరిగి వచ్చినటువంటి కుమారుడిని పెద్ద కుమారుడితో ఏమని చెప్తూ ఉన్నాడు? 34వ వచనములో, 32వ వచనములో చివరిగా, మనము విందు జరుపుకొనుట యుక్తమే, ఎలైనా చనిపోయినటువంటి నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, వారిలో ఉన్నటువంటి పారాడాక్సికల్ ఆలోచన, వారిలో ఉన్నటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు. చిన్న కుమారుడు తండ్రి బతుకుంటే ఏమిటి, చస్తే ఏమిటి. తండ్రి ఏమంటూ ఉన్నాడు? చనిపోయినటువంటి నా కుమారుడు, తప్పిపోయినటువంటి నా కుమారుడు తిరిగి వచ్చాడే, ఆనందంతో సంతోషంతో పండగ చేసుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి బిడ్డలమైనటువంటి మనం తల్లిదండ్రులు కష్టించి శ్రమించి ఉన్నా లేకపోయినా డబ్బులు అడిగిన ఎమ్మటనే కష్టపడి హాస్టల్లో చదివిస్తూ మంచి 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 విద్యను నేర్పించినటువంటి తల్లిదండ్రులకు చివరిగా వారికి దొరికేటువంటి ఆ యొక్క ఆవేదన, ఆ యొక్క సంతృప్తి, ఆ యొక్క ఆనందం ఈ రోజుల్లో ఉందంటే, ప్రియమైనటువంటి సహోదరులారా,
చిన్న బిడ్డబడి మనలో కూడా అటువంటి మనస్తత్వాలు ఉన్నాయి. ఆలోచించండి. తల్లిదండ్రుల్ని మనము గౌరవించాలి. కనబడినటువంటి దేవుని కోసం ఎన్నెన్నో చేస్తాం. కొండలెక్కుతాం, పుణ్యక్షేత్రాలు దర్శిస్తాం, మోకాళ్ళ మీద నడుస్తాం. ఇక్కడ నుండి విజయవాడ కాళ్ళనడక మీద వెళ్తాం, ఇక్కడ నుండి వైజాగ్ కాళ్ళ మీద నడుకుతూ వెళ్తాం. కనిపించేటువంటి తల్లిదండ్రులు వారు బాగుగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, వారు తిన్నారా లేదా అనేటువంటి ఆలోచన ద్వారా మనలో లేదు. అది దేవుడు మెచ్చదగిందా లేదా అని నన్ను నేనే పరీక్షించుకోవాలి. బతికినప్పుడు ఎవడో ముద్ద పెట్టడు. చచ్చిపోయిన తర్వాత పటాలకి పూలమాలేస్తాడు. వండిన మొదటి ముద్దే తల్లిదండ్రులకి ఇస్తారు. బతికినప్పుడు చూడాలి, అది ముఖ్యం. రెండవ పారాడాక్స్, ప్రియమైనటువంటి సహోదరులారా, కుమారుడు తన తప్పుదాన్ని తెలుసుకుని తరువాత ఒక సేవకుడిగా ఉండటానికి ఆలోచించాడు. నా తండ్రి సమక్షంలో అనేక మంది సేవకులు ఉన్నారు, వారిలో ఒకటిగా నేను ఉంటానని ఆలోచించాడు. తనకు అనుగుణంగా అడుగులు వేశాడు. కానీ తండ్రి యొక్క ఆలోచన చూడండి, పూర్వ వైభవాన్ని కుమారునికి అంటగట్టాడు. కుమారుడు నా సేవకుడు కాదు, నా రక్త సంబంధం, నా రక్తములో రక్తముగా, మాంసములో మాంసముగా, నా పేగులో పేగుగా పుట్టినటువంటి నా కుమారుడు, నా సొంతం, ఈవిడి సేవకుడు కాదు అని చూడండి. తండ్రి పూర్వ వైభవాన్ని కట్టబెట్టాడు. తండ్రి యొక్క ఆలోచన, పారాడాక్సికల్ అండర్స్టాండింగ్. మనలో కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు, కుమారులు, కుమార్తెలు బాధపడితే వాళ్ళ యొక్క హృదయం, వారి యొక్క గర్భం చూడండి, తల్లి కడుపు, తల్లి గర్భం ఆవేదన అంత కాదు. నేను చూస్తూ ఉన్నాను నా తల్లిదండ్రులు, మేమందరూ బాగానే ఉన్నాం. ఒక కూతురి జీవితం ఏదో విధంగా దాని తలరాత వల్ల ఈ విధమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి, కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు, బాధలతో పడుతూ ఉంటే తండ్రి, తల్లి వాళ్ళ యొక్క ఆవేదన ఎవరు అర్థం చేసుకోలేరు. నేను ఎప్పుడు చెప్తాను వాళ్ళకి, మీ జీవితం మీది. దేవుడు నువ్వు చేసినటువంటి సహాయం, నీ యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా నీ బిడ్డలను చదివించావు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశావు, పురుట్లు పోసావు, అనేకమైనటువంటి విషయాలలో నువ్వు ముందు అన్నావు. ఇప్పుడు వృద్ధాప్యంలో మీరు చేయవలసింది మనశ్శాంతిగా, ఆరోగ్యంగా, సమాధానంగా ఉండటమే మీ యొక్క ధర్మము. దేవుడి మిమ్మల్ని కోరుకునేదంటే ఏ తల్లిదండ్రులైనా మానసికంగా బాధపడకుండా ఉండటానికి ఇష్టపడతారా? ఇష్టపడకుండా వాళ్ళ యొక్క స్వార్థాన్ని ఎప్పుడు తల్లిదండ్రులు కోరుకోరు. ప్రియమైనటువంటి సహోదరులారా, అది నిజమైనటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా మూడవ పారాడాక్స్, పాపాత్ములుగా పాపాత్మలోనే నశించిపోవాలి. వీడు తప్పు చేశాడు, వీడిని శిక్షించాలి అనేటువంటి ధోరణ, ఆలోచన మనలో చాలా మంది ఉంది. పెద్ద కుమారుని యొక్క ఆలోచన కూడా అంతే. అడుగుతూ ఉన్నాడుగా తండ్రిని, ప్రశ్న వేస్తూ ఉన్నాడుగా తండ్రిని. కానీ తండ్రి కోరుకునేది అందరూ నాకు సమానమే, ప్రతి ఒక్కరూ నాకు సమానమే అని తండ్రి యొక్క ఆలోచన. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. ఒక గురువు ప్రసంగం చెబుతూ ఒకరోజు 500 రూపాయలు నోటుని అందరికీ చూపెడుతూ, కొత్త నోటు, అప్పుడే బ్యాంకు నుండి తీసుకొచ్చినటువంటి నోటు, చక్కగా రెపరెపరెపరెపరెపలాడుతున్నటువంటి నోటుని ప్రజలకు చూపిస్తూ, ఇది ఎంతమందికి కావాలి అని అడిగాడు. ఇప్పుడు నేను తీసుకొచ్చాను అనుకోండి, అడుగుతున్నాను, ఈ 500 రూపాయల నోటు ఎంతమందికి కావాలి, ఎంతమందికి కావాలి, ఎంతమందికి అని అడిగినప్పుడు అందరూ కావాలి అన్నారు. అదే నోటుని ఆయన ప్రసంగం చెప్తూ చేతితో పట్టుకుని నలిపేశాడు.
చాలా ముడతలు పడే విధంగా, చాలా అసహ్యంగా ఉండే విధంగా ఆ నోటుని నలిపి మళ్ళీ తిరిగి ఈ యొక్క 500 రూపాయల నోటు ఎవరికి కావాలి అని అడిగాడు. మళ్ళీ అందరూ ఏమన్నారు? వద్దని కాదు, మాకు అందరికి కావాలన్నారు. మళ్ళీ ఆయన ఏం చేశాడంటే తన దగ్గర తెచ్చుకొచ్చినటువంటి మట్టి తీసుకుని ఆ నోటికి రాసి చాలా అందహీనంగా తయారు చేసి మట్టితో నిండినటువంటి, బూడిదతో నిండినటువంటి, బురదతో నిండినటువంటి ఆ యొక్క 500 రూపాయల కాగితాన్ని మళ్ళీ ఊపుతూ ఇది ఎవరికి కావాలి అని అడిగాడు. మళ్ళీ అందరూ అన్నారు మాకు కావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాలి, ఆ యొక్క 500 రూపాయల స్థితి మారింది కానీ దాని యొక్క విలువ మాత్రం మారదు. మన జీవితంలో కూడా అంతే. మన స్థితి మారినప్పటికీ మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎంతమందిని దూషించినా, ఎన్ని అపనిందలు వేసినా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా మన స్థితి మారేతుంది కానీ దేవునిలో ఉన్నటువంటి మన యొక్క విలువ మారదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది తండ్రి యొక్క ఆ యొక్క అమూల్యమైనటువంటి ప్రేమ. అందుకనే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 15వ వచనములో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, జీవమును మేలును కీడును మరణమును నేను మీ ముందుట ఉంచుచున్నాను. ఏమని చెప్తూ ఉన్నాడు దేవుడు? జీవమును మేలును కీడును మరణమును నేడు మీ ఎదుట ఉంచుచున్నాడు. ఇంకా ఈనాడు నేను మీకు విధించిన దైవాజ్ఞలను పాటించుదురేమి, అతన్ని ప్రేమించి అతనికి విధేయులై అతనికి ఆయన శాసనమునెల్లా నెరవేర్చాలని దేవుని యొక్క ఆశ, కోరిక. ప్రియమైనటువంటి సహోదరుల, తండ్రి మనకందరికీ స్వేచ్ఛ ఇస్తూ ఉన్నాడు. బాధ్యతమైనటువంటి స్వేచ్ఛ, ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతయుతమైనటువంటి స్వేచ్ఛ. తండ్రి ఎప్పుడు మనల్ని ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండు అని ఆయన ఎప్పుడు మనల్ని ఫోర్స్ చేయడు, మన మీద రుద్దడు. మనకి అంత స్వేచ్ఛ ఇస్తూ ఉన్నాడు. చిన్న కుమారుడు కూడా తండ్రిని అడిగిన వెంటనే ఆస్తిని పంచిపెట్టాడు. అడగలేదు నువ్వేం చేస్తావు, ఏంటి, ఎలా ఖర్చు పెడతావు, ఎలా ఉంటావని. తండ్రి ఏ కోశాన కుమారుణ్ణి ప్రశ్నించలేదు, స్వేచ్ఛనిచ్చాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మన జీవితంలో కూడా మన దేవుడు, మన రక్షకుడు మనకందరికీ స్వేచ్ఛనిస్తూ ఉన్నాడు. మరి అటువంటి స్వేచ్ఛను, బాధ్యతమైనటువంటి స్వేచ్ఛను నేను సద్వినియోగం చేస్తూ ఉన్నానా లేదా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, ప్రయత్నించాలి. అది తండ్రిలో ఉన్నటువంటి స్వభావం. రెండవది, తండ్రి తన నుండి ఎవరు దూరమైపోకూడదని ఆలోచిస్తాడు. ఎవరు తప్పిపోకూడదు, అందరూ నాకు కావాలి. అందరి ఎదుట సజ్జనులపై దుర్జనులపై ఆయన సమానంగా తన కృపను కుమ్మరిస్తాడు. వర్షం ఏ విధంగా అయితే కుమ్మరించబడుతుందో ఆయన యొక్క కృప, ఆయన యొక్క దీవెనలు అందరిపై సమానంగా కుమ్మరించబడతాయి. అందరికీ మనమందరము దేవుని బిడ్డలమని తెలుసుకోవాలి. అదేవిధంగా తండ్రి మనకు కోరుకున్న దానికంటే 2 రెట్లుగా మనల్ని దీవిస్తాడు. చూడండి, పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20వ వచనములో చూసినట్లయితే, మన యందు పనిచేయ శక్తి ద్వారా మనకు కోరిన దానికంటేను, మనము ఊహించిన దానికంటేను ఎన్నో రెట్లు అధికముగా నెరవేర్చగల శక్తి కలిగినటువంటి వాడు మన దేవుడు.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి తండ్రి స్వభావము స్వేచ్ఛనిచ్చేటువంటి స్వభావం, ప్రేమించేటువంటి స్వభావం, అందరూ నా వాళ్ళే, అందరు నేను దీవించాలని కోరుకున్నటువంటి తండ్రి మనస్తత్వం ఒకటైతే, మనము దుడికి చిన్నవాడి యొక్క మనస్తత్వాన్ని, పెద్ద కుమారుని యొక్క మనస్తత్వాన్ని పోలి ఉన్నామని గ్రహించాలి. చూడండి, చిన్న కుమారుని యొక్క మనస్తత్వం. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి నుండి దూరముగా వెళ్ళిపోయాడు. తప్పిపోయినటువంటి కుమారుడు పశ్చాత్తాపడ్డాడు. తప్పిపోయినటువంటి కుమారుడు తన తప్పును తెలుసుకున్నాడు. తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గరకు వచ్చి రావాలి అని నిర్ణయించుకున్నాడు. తప్పిపోయినటువంటి కుమారుడు నిరంతరము తండ్రి ఏ విధంగా ఎదురు చూశాడో మనము తెలుసుకుంటున్నాం. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, తప్పు తెలుసుకున్నటువంటి కుమారుడు, తప్పిపోయినటువంటి కుమారుడు తన తప్పును తెలుసుకోవటం, మనము కూడా మన తప్పులను మనము తెలుసుకోవాలి. నా యొక్క వ్యక్తిగత జీవితం ఏంటి? నేను ఎలా జీవిస్తూ ఉన్నాను? అహంకారంతో, స్వార్థముతో, అసూయతో, గర్వము, కుళ్ళు, కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు, ఇతరులను దూషించేటువంటి ఆలోచనలు, ఇతరుల్ని నాశనం అవ్వాలనేటువంటి ఆలోచనలు నాలో ఉందా అని మనము, ఈ చిన్న కుమారుడు ఏ విధంగా అయితే తన తప్పును తెలుసుకున్నాడో మనము కూడా తెలుసుకోవాలి. మన యొక్క బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి మంది వాళ్ళ యొక్క తప్పును తెలుసుకున్నారు. 2వ సాముయేలు 12వ అధ్యాయము 13వ వచనములో, సాముయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనములో దావీదు తన తప్పును తెలుసుకున్నాడు. దావీదు నాతానుతో, నేను యావేకు దూరముగా పాపము చేసినని ఒప్పుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దావీదు చేసినటువంటి పాపాన్ని ఒప్పుకుని ప్రాయశ్చిత్తపడ్డాడు. మరి దావీదు వలె నేను కూడా, నేను చేసేటువంటి తప్పులు, నేను జీవించేటువంటి జీవిత విధానం తెలుసుకుని ప్రాయశ్చిత్తం పడటానికి నేను సిద్ధంగా ఉన్నానా? రెండవది, పునీత పౌలుడు తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15వ వచనములో, పునీత పౌలుడు తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 15వ వచనం, అట్టి పాపాత్ములను నశించుటకే, రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకమునకు మరలి వచ్చెనని పునీత పౌలుడు తన తప్పును తాను తెలుసుకుని ప్రాయశ్చిత్తపడ్డాడు, పునీతుడయ్యాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా లూకాసు వార్త 18వ అధ్యాయం 19వ వచనములో సుంకరి తన పాపాన్ని తెలుసుకుని ప్రాయశ్చిత్తపడ్డాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం, కానీ సుంకరి దూరముగా నిలవబడి కనులైనను పైకి వెత్తకుండా, సాహసించకుండా ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు, రొమ్ము బాదుకుంటూ, ఓ దేవా, నేను పాపాత్ముడను, నన్ను కనికరి. మరి అటువంటి హృదయం నాలో ఉందా? సుంకరి వలె నేను ప్రాయశ్చిత్తం పడడానికి, నేను చేసేటువంటి పని తప్పు, నా ఆలోచన తప్పు, నా నడవడిక తప్పు, ఇతరులు కించపరిచేటువంటి ధోరణ నాలో ఉన్నటువంటిది తప్పు అని మనం ఎప్పుడైనా సరే ఈ సుంకరి వలె మనం రొమ్ము బాదుకొని దేవుని సమక్షంలో ప్రాయశ్చిత్తం పడ్డామా? అదేవిధంగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనంలో పేతురు వలె ఎక్కి ఎక్కి ఏడవాలి. ముమ్మారు నాకు ఆయన తెలియదని తెలుసుకుని కోడి కోయిక మునిపే నీవు నన్ను ఎరుగవని నువ్వు బొంకుదవు అని యేసు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం తెచ్చుకుని పేతురు వెలుపలికి వెళ్ళి ఎక్కి ఎక్కి ఏడ్చాడు. మన దేవుని సమక్షంలో ఎప్పుడైనా ఎక్కి ఎక్కి ఏడ్చామా? ప్రాయశ్చిత్తం పడ్డామా? పాప సంకీర్తనకు వస్తూ ఉన్నామానా? ప్రాయశ్చిత్తం పడుతూ ఉన్నామా? మనం అందరము పాపాత్ములం కాదు. ఒక వేద పండితుడు అంటాడు,
మనం చేసేటువంటి ఘోరమైనటువంటి తప్పు పాపం ఏమిటో తెలుసా? ఘోరమైనటువంటి పాపం ఏంటో తెలుసా? ఘోరమైనటువంటి ఆ యొక్క ఆలోచన ఏంటో తెలుసా? నేను ఏ తప్పు చేయలేదన్నటువంటి వాడే ఘోరమైనటువంటి తప్పు చేస్తుంది. నేను ప్రతి ఆదివారం దివబలి పూజకు ముందు ఒక 1/2 అవర్ పాప సంగీతను వినటానికి కూర్చుంటూ ఉన్నాను. ప్రకాష్ మాస్టర్ చెప్తూనే ఉంటారు, ఆ నలుగురు మాత్రమే ఎప్పుడూ పాప సంగీతం చేసేటువంటి ఆ నలుగురు మాత్రమే వచ్చి పాప సంగీతం చేస్తారు. మిగతా వాళ్ళంతా పవిత్రులం కదా మనం, అవునా? ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఆలోచించాలి, తనకు అనుగుణంగా అడుగులు వేయాలి. చివరిగా ప్రియమైనటువంటి సహోదరులారా, మనం తెలుసుకోవలసింది, మన తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గరకు రావాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు నిర్ణయించుకున్నాడంటే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు వాక్కు చెప్తుంది. యెషయా ప్రభు ఇట్లా అనుచున్నాడు, నేను నిన్ను కలిగించితిని, నువ్వు గర్భమున పడక మునిపే నీకు రూపాన్ని నేను ఇచ్చాను, నీవు నావాడవి, నువ్వు నా సొంతం అని ప్రభు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. మనమందరం ఆయన సొంతం కాబట్టి మన తప్పుల్ని మనం తెలుసుకుని ఆయన చెంతకు రావాలి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనములో, నీకు రూపు యాకోబు ఈ సంతతిలెల్లా గుర్తించుకొను, ఇశ్రాయేలు నీవు నా సేవకుడు అని జ్ఞప్తికి తెచ్చుకోమని ప్రభు చెప్తూ ఉన్నాడు. మనమందరము దేవుని యొక్క సేవకులం, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారం, దేవుని చేత ప్రత్యేకంగా పిలువబడినటువంటి వారం అని గ్రహించి, ప్రియమైనటువంటి సహోదరులారా, తప్పిపోయినటువంటి కుమారుడు ఏ విధంగా తండ్రి చెంతకు రావాలని నిర్ణయించుకున్నాడు, మనము కూడా తండ్రి చెంతకు రావాలంటే మనకు దేవుడిచ్చినటువంటి దివ్య సంస్కారాన్ని కొనియాడాలి, పశ్చాత్తాపపడాలి, పాప సంగీతనం చేయాలి, దివ్య సంస్కారాన్ని కొనియాడాలి. అప్పుడే మన తప్పును మనం తెలుసుకుని తండ్రి చెంతకు రావటానికి మనం నిర్ణయం తీసుకున్నట్లు అని భావించాలి. మరి ఇటువంటి అమూల్యమైనటువంటి సందేశాన్ని గ్రహిస్తూ తండ్రి కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు అని తెలుసుకుంటూ ఉన్నాం. చిన్న కుమారుడు వలె మనం అనేకమైనటువంటి తప్పుదోవలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు అడుగులు వేస్తూ ఉన్నాం. పెద్ద కుమారుడు వలె మనం కూడా ఇతరులను నిందిస్తూ ఉన్నాం. నేను పవిత్రుని, నేనే శక్తి కలిగినటువంటి వాడిని, నన్నే దేవుడు దీవించాడు, నేనే పరలోకంకి వెళ్తాననేటువంటి అహంభావము, స్వార్థము, నిజాయితీగా ఉంటున్నానని అనుకుంటాం, ఇతరులను దూషిస్తాం. అటువంటి మనస్తత్వాలు మన నుండి ప్రభు తొలగించాలని ఈ కొద్ది రోజుల్లో, తపస్సు కాలంలో ఈ కొద్ది రోజులు పాస్కా పండుగకు తయారవుతున్నటువంటి మనల్ని ఆనందపరుచుకుంటూ, సంతసిస్తూ క్రీస్తు ప్రభు యొక్క శ్రమ దినాలని ధ్యానించడానికి మనల్ని మనము ఈ యొక్క ఆత్మ పరిశీలన చేసుకుని మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయం కలిగి ఈ యొక్క పండుగను కొనియాడి తండ్రి యొక్క దీవెనలు పొందటానికి మనం ప్రయత్నిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పరలోకమును యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాను. అక్కడి నుండి పవిత్రాత్మని స్తుతిస్తున్నాను.